కౌశికి, సురేష్ ఇద్దరూ పూజలో కూర్చొని మధుకర్ అన్న పేరుని 3 సార్లు చెవిలో చెప్పి ఇక ఉయ్యాల్లో పడుకోపెడదాం అని మాట్లాడుకుంటూ పూజని పూర్తి చేస్తారు. అన్నయ్య, వదిన మీరేమీ అనుకోకపోతే ఉయ్యాల మేమిద్దరం మా డబ్బులతో తీసుకువచ్చాము, అందులో పడుకోపెడతారా అని దాత్రి అనడంతో, అదేంటమ్మా జగదాత్రి అలా మాట్లాడుతున్నావు, మీ మేనల్లుడికి మీరు తీసుకొచ్చారు, మాకు సంతోషంగా ఉంది, పర్మిషన్లు అడుగుతున్నావేంటి అని సురేష్ అంటారు. ఏంటి వైజయంతి, నీ కొడుకు కదా తీసుకురావాల్సింది, వాళ్ళు తీసుకొస్తుంటే మీరేం చేస్తున్నారు అని ఆదిలక్ష్మి అంటుంది. అంటే వాళ్ళు తీసుకొచ్చారు కదా అని మేము తీసుకురాలేదులే అని వైజయంతి కవర్ చేస్తుంది. అసలు మీకు ప్రేమ లేదని చెప్పండి, వాళ్ళు తీసుకొచ్చారులే, సరేలే ఏదో ఒకటి, వాళ్ళన్నా మంచి పని చేశారు అని జగదాత్రి కేదార్ని ఆదిలక్ష్మి మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక నిషి వాళ్ళు బయటికి వచ్చి ఆదిలక్ష్మి ఆ జగదాత్రి కేదార్ని మెచ్చుకుంటూ ఉంది. ఇలా అయితే మన స్థానం కోల్పోయినట్లే, లేదు ఇప్పుడు ఏదో ఒకటి చేసి పెద్ద సునామీ సృష్టించాలి అని వెంటనే నిషి దివ్యాంకకి కాల్ చేస్తుంది. ఇప్పుడు మా కోష్కి వదినకి బాబు పుట్టాడు కదా, ఆ బాబు కిడ్నాప్ అయ్యాడు, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చేలా చేయాలి. ఆ కిడ్నాప్ అయిన పిల్లలందరినీ కూడా ఇండ్లకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు బిడ్డలు మారిపోయారని గోల చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళ బిడ్డలు కాకపోతే తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్పవలసిందిగా న్యూస్ వచ్చేలా చెయ్యి దివ్యాంక అని నిషి ప్లాన్ చెప్పటంతో, అలాగే ఇప్పుడు ఇలా చెప్పటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని దివ్యాంక అనడంతో, ఈ ఒక్క మాటతో మా ఇంట్లో సునామీ వస్తుంది, కానీ నువ్వు ముందు నేను చెప్పింది చెయ్యి అని నిషి అంటుంది. సూపర్ అమ్మి నిషి, భలే చేస్తున్నావు అని వైజయంతి, యువరాజు ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటారు. కాచి బాబుని ఎత్తుకొని ఉంటే ఇక ఉయ్యాల్లో వేసేసేయి కాచి అని కౌశికి దాత్రి చెప్తూ ఉంటారు. కౌశికి, నీకు ముందు వెనక ఆలోచించటం జాగ్రత్త, అస్సలు తెలియనట్లు ఉంది, పిల్లలు లేని గొడ్రాలు కాచి చేతికి బాబుని ఎలా వేస్తావు, బాబుకి ఏమైనా అయితే అని ఆదిలక్ష్మి అంటుంది. అయ్యో పిన్ని గారు అలా మాట్లాడకండి అని దాత్రి కేదార్ నచ్చ చెప్తూ ఉంటారు. అవును, మీరు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడారు, కాచి చాలా బాధపడుతోంది, అలా మాట్లాడకండి అత్తయ్య అని కౌశికి కూడా నచ్చ చెప్తూ ఉంటుంది. అవును, మా ఇంటికి వచ్చి మా కాచిని ఇలా మాట్లాడకూడదు అని వైజయంతినో, మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే మేమేం చేస్తామో మాకే తెలీదు అని యువరాజ్ అంటాడు. ఏంట్రా సురేష్, నువ్వేమో వీళ్ళని వెనకేసుకు వస్తున్నావు, చూడు యువరాజ్ నన్ను కొడతానని ఎలా మాట్లాడుతున్నాడు అని ఆదిలక్ష్మి గొడవ చేస్తూ ఉంటుంది. అమ్మా, నీ మాటలతో నువ్వు బాధ పెట్టకు, కాచి చూడు ఎంత బాధపడుతోందో అని సురేష్ అంటాడు. చూడండి, గొడవ చేయకండి, ఈ ఫంక్షన్ని పూర్తి చేద్దాం అని సుధాకర్ అంటాడు. అవును వదిన, మీరు బాబుని తీసుకొని ఉయ్యాల్లో వేయండి అని దాత్రి చెప్పటంతో బాబుని ఇచ్చేసి కాచి బాధపడుతూ వెళుతూ ఉంటే, చూడు కాచి, ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడుతూ వెళ్ళనవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని దాత్రి కేదార్ బలవంతం చేస్తారు. దాంతో కాచి అక్కడే ఉంటుంది. ఇక ఉయ్యాల్లో వేసి ఊపుతూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే వైజయంతి టీవీని ఆన్ చేస్తుంది. మళ్ళీ ఏమీ తెలియనట్లు, ఎవరు టీవీ స్విచ్ని ఇప్పుడు ఆన్ చేశారు, ఎవరు అని అరుస్తూ అడుగుతూ ఉంటుంది. దానికదే నొక్కుకొని ఆన్ అయినట్లు ఉంది, రిమోట్ ఎక్కడ ఉందో నేను చూస్తాను అని దాత్రి అంటే, నువ్వు ఆగు దాత్రి, నేను చూస్తాను అని కేదార్ రిమోట్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ రిమోట్ ఏమో వైజయంతి దాచిపెట్టుకొని చీరచాటున దాచిపెట్టుకొని ఉంటుంది. అప్పుడే ఇక టీవీలో కిడ్నాప్ అయిన పిల్లలందరూ కూడా వాళ్ళ పిల్లలు కాదని తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకువస్తున్నారు, కాబట్టి మీ దగ్గర ఉన్న పిల్లలు కూడా మీ పిల్లలో కాదో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. అదేంటి, అదేదో ముష్టి వాళ్ళు పిల్లల్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్లారు, వాళ్ళ పిల్లలు కాదు అని టీవీలో న్యూస్ వస్తూ ఉంటే మీరెందుకు అంత షాకింగ్గా చూస్తున్నారు అని ఆదిలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే 4 రోజుల క్రితం వదిన బిడ్డ కూడా కిడ్నాప్ అయ్యాడు, కానీ మేము వెంటనే వెతికి తీసుకువచ్చేసాము అని దాత్రి అంటే, అవునని కేదార్ చెప్తాడు. అంటే కౌశికి, ఈ బిడ్డ నీ బిడ్డ కాదా అని ఆదిలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అయ్యో కాదత్తయ్య, నా కొడుకే అత్తయ్య అని కౌశికి చెప్తుంది. అవును, మేము కిడ్నాప్ అయిన 4 గంటలకే తీసుకువచ్చేసాం కదా, పైగా మేమే తీసుకువచ్చాము అని దాత్రి కేదార్ చెప్తుంటే, కానీ నాకెందుకో వదిన కొడుకు కాదనిపిస్తోంది, అయినా గ్యారంటీ లేదు కదా ఇక్కడ ఉన్నది వదిన కొడుకే అన్నదానికి సాక్ష్యం ఎక్కడ ఉంది అని నిషి అంటే, అవును నాకు కాదనిపిస్తోంది కౌశికి, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ బిడ్డని అప్పచెప్పేసేయ్, నువ్వేంటి అమ్మతనం చూపించటం లేదు, ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావు అని ఆదిలక్ష్మి నిలదీస్తూ ఉంటే, అయ్యో అత్తయ్య, నా కొడుకే, నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను అని కౌశికి అంటుంది. అసలు మీరు కౌశికి వదిన కష్ట సుఖాల్లో ఎప్పుడూ పాలు పంచుకోలేదు, మీరు ఇలా మాట్లాడే హక్కు మీకు లేదు అని దాత్రి కేదార్ అంటారు. ఏంటి హక్కు లేదని మీరెలా చెప్పగలరు అని నిషి అంటే, ఎందుకంటే బాబుని స్వార్థంతో ఎత్తుకు వెళ్ళిపోయారు, ఈ విషయం అందరికీ తెలియాలి కదా ఈవిడితో పాటి అని కేదార్ అంటాడు.
అమ్మ, ఈ బాబు కౌశికి బిడ్డనే, నాకు పూర్తి నమ్మకం ఉంది అని సురేష్ అంటే, ఒకవేళ కాకపోతే నీ బిడ్డ ఎక్కడో బతకాలి కదా అని ఆదిలక్ష్మి అంటుంది. అవును అంతే కదా, ముష్టి వాళ్ళలా బ్రతుకుతారు కదా అని వైజయంతి అంటుంది. మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్తున్నాం కదా అని ధాత్రి కేదార్ చెప్తారు. కానీ నాకైతే నమ్మకం లేదు అని ఆదిలక్ష్మి అంటే, మీ నమ్మకం వచ్చేలా చేయాలంటే మేమేం చేయాలో చెప్పండి అని సుధాకర్ అంటే, DNA టెస్ట్ చేయాలని నిషి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు నిషి అని ధాత్రి అంటే, అవును ఇప్పుడు అవునా కాదా అని నిరూపించటానికి అది ఒక్క టెస్టే కదా జగదాత్రి మిగిలింది అని యువరాజ్ అంటాడు. అవును DNA టెస్ట్ చేయాల్సిందే. ఒకవేళ అవునని వస్తే పర్వాలేదు, కాదని వస్తే మాత్రం అనాథ శరణాలయంలో వదిలేయండి, లేదంటే పోలీసులకి అప్పచెప్పేయండి అని ఆదిలక్ష్మి అంటుంది. ఇప్పుడే DNA టెస్ట్ చేయిస్తాను అని డాక్టర్ని పిలిపించి బ్లడ్ మొత్తం కూడా సుధాకర్ దగ్గరుండి ఇప్పించేస్తాడు. రిజల్ట్స్ 2 డేస్లో వస్తాయని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. సరే మనం వెళ్దాం పద సురేష్ అని ఆదిలక్ష్మి అంటే, అమ్మ ఇంకా కార్యక్రమం పూర్తి కాలేదు కదా అని సురేష్ అంటాడు. ఇంకా కౌశికి బిడ్డ అని నీ బిడ్డ అని తేలలేదు కదా, కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఈ పూర్తి ఫంక్షన్ జరుగుతుంది అని ఆదిలక్ష్మి అంటే, అయితే నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను అని సురేష్ అంటాడు. ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తే నీకు అమ్మ ఉంటుంది, లేకుంటే తండ్రితో పాటు అమ్మ కూడా చచ్చిందనుకో అని ఆవిడ బయటికి వెళ్తుంది. అది కౌశికి అని సురేష్ బాధపడుతూ ఉంటే, అప్పుడు ఇప్పుడు కూడా నాకు అవమానాలే, నాకు అలవాటైపోయిందిలే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారలేదు, నా జీవితమే అంతా అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. మీరు పిన్నిగారితో వెళ్ళండి వదిన, బాధలో ఉన్నారు, మేం చూసుకుంటాం అని ధాత్రి కేదార్ చెప్పడంతో అలాగేనని సురేష్ బయలుదేరి వెళ్తాడు. తర్వాత కేదార్ సరిగ్గా ఫంక్షన్ టైంకే ఆ న్యూస్ రావటం ఇదంతా కోయిన్సిడెన్స్ కాదనిపిస్తోంది ధాత్రి అని కేదార్ అంటే, అవును నిషి వాళ్ళు కావాలనే ప్లాన్ చేసి ఇలా చేశారు కేదార్ అని ధాత్రి అంటుంది. ఆదిలక్ష్మి గారు గొడవ చేయాలనే ఇదంతా చేశారు అని ధాత్రి అంటే, కానీ DNA టెస్ట్ రిపోర్ట్స్ వస్తే కానీ ఆవిడ నమ్మరు కదా, మరి DNA టెస్ట్ రిపోర్ట్స్ మార్చాలని ప్రయత్నిస్తే అని కేదార్ అంటే, ఆ ల్యాబ్ గురించి నేను మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నాను, అది చాలా పెద్ద మంచి పేరున్న ల్యాబ్, అంత తేలిగ్గా DNA రిపోర్ట్స్ మార్చడానికి కుదరదులే కేదార్ అని ధాత్రి ధైర్యం చెప్తుంది. అంతా 2 రోజుల్లో సర్దుమణిగి పోవాలి ధాత్రి, ఇదే నేను కోరుకుంటున్నాను అని కేదార్ అంటాడు. ఆ రిపోర్ట్స్ ఎలా మార్చాలో నాకు తెలుసమ్మా, 2 రోజుల్లో ఆ రిపోర్ట్స్ నేను మార్చేస్తాను, మళ్ళీ ఈ ఇంటికి వారసుడు నేనొక్కనే అవుతాను, బుడ్డి వారసుడు బయటికి వెళ్ళిపోతాడు అని యువరాజ్ చెప్పడంతో నిషి వైజయంతి సంతోషపడుతూ ఉంటారు. ఏంటో వీడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ కష్టాలే అని కౌశికి బాధపడుతూ ఉంటే, బాధపడకమ్మా అని సుధాకర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. వీడి జాతకమే అంత కదా, చెప్పారు కదా అని వైజయంతి అనడంతో సుధాకర్ కౌశికి కోపంతో రగిలిపోతూ ఉంటారు. అంటే మనం శాంతి పూజ చేయించాంలే, అంతా మంచి జరుగుతుందిలే అని మళ్ళీ వైజయంతి నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కాచిపూచి అక్కడికి వచ్చి, అక్క అర్జెంటుగా 10 లక్షలు కావాలక్క, ఎందుకంటే ఈయన బ్యాక్ డోర్ గుండా ఒక ఉద్యోగం తెచ్చుకోవటానికి మేనేజర్ పోస్ట్ కోసం అప్లై చేశారు, వాళ్ళు 10 లక్షలు అడుగుతున్నారు, నువ్వేమీ ఊరికే ఇవ్వని అవసరం లేదక్క, కావాలంటే నెలలా వచ్చే శాలరీతో నువ్వు అప్పుగా లోన్గా ఇవ్వక్క అని కాచిపూచి అడగటంతో, అయ్యో అంత మాత్రానికే నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేయాలా కాచి, నా గురించి నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా, రేపు ఉదయాన్నే చెక్ ఇస్తానులే అని కౌశికి అంటుంది. మనకే చాలా కంపెనీలు ఉన్నాయి కదా, అక్కడే పనిచేయచ్చు కదా అని వైజయంతి అంటే నాకు వేరే చోటికి వెళ్ళి పని చేసుకుంటే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అందులో గౌరవం కూడా నాకు కావాలి అని కాచిపూచి చెప్పడంతో, అల్లుడు గారు మంచి నిర్ణయమే తీసుకున్నారులే, నువ్వు ఊరుకో వైజయంతి అని సుధాకర్ అంటారు. అమ్మయ్య అక్క 10 లక్షలు ఇస్తానని చెప్పింది అని కాచిపూచి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడే మెట్లలో నిలబడి ఉన్న ధాత్రి కేదార్ మొత్తం వినేసి, ఖచ్చితంగా పవన్కి ఇవ్వటానికే అయి ఉంటుంది అని ధాత్రి అంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు మోసపోయినట్లే నా ధాత్రి అని కేదార్ అంటే, ఉండు అవునో కాదో కన్ఫర్మ్ చేసుకుందాం అని, పవన్కేనా మీరు ఇచ్చింది అని ధాత్రి కేదార్ మొత్తం నిలదీస్తూ ఉంటారు. అవును సిస్టర్, మేమిచ్చింది 10 కాదు 30 లక్షలు అని వాళ్ళు చెప్తారు. అయ్యో వాడు మోసగాడు అనిపిస్తున్నాడు, మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాము, మీరెందుకు ఇలా మోసపోయారు అని అడగటంతో, అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని బూచి అంటాడు. అయ్యో తొందరపడకండి అన్నయ్య, ఇప్పుడు వెళ్ళి పోలీస్ కేసు పెడితే వాడు తప్పించుకొని పారిపోతాడు, కాబట్టి రేపు ఉదయం ఒకసారి ఫోన్ చేసి మేఘనకి ఇంటికి రమ్మని చెప్దాము, అప్పుడు పవన్ భాగోతం బయట పెడదాము అని ధాత్రి కేదార్ చెప్పడంతో అలాగేనని కాచిబూచి అంటారు. ధాత్రి బాగా ఆకలేస్తోంది, పద అన్నం తిందాం అని ఇద్దరు కిచెన్లోకి రాగానే అక్కడ ఒకరికి సరిపడా అన్నం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అన్నం తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది, అంతవరకు కేదార్ కూడా తిననని కూర్చుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది.